రాత్రి మద్దిరేపాలెం జంక్షన్లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ గారు ఇద్దరు హోంగార్డులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉన్న సందర్భంలో హనుమంతబాక వైపు నుంచి 11:45 గంటల సమయంలో ఒక కారు రావటం, ఆ కారులో ఉన్న వ్యక్తిని ఆల్కోమీటర్ అంటే మరి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేసేటటువంటి మీటర్ ఏదైతే ఉందో ఆ మీటర్ ఊదమని కోరగా మొదట ఆ వ్యక్తి నిరాకరించడం, తర్వాత మీరు బయటకు దిగిరండి అని తర్వాత దిగి వచ్చి ఆ క్రమంలో అక్కడ కొంత వాగ్వివాదం జరిగింది వారికి పోలీస్ సిబ్బందికి. ఆ సమయంలో అటుగా వెళుతున్నటువంటి ఆరిలోవా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ అక్కడికి చేరుకున్న తర్వాత మీరు అలా మాట్లాడటం తప్పు, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలకు పోలీసుతో సహకరించాలి అని చెప్పి ఆ యొక్క ఆల్కోమీటర్ ఊదిన తర్వాత ఆ వ్యక్తికి తాగి ఉన్నట్టుగా నిర్ధారణ అయినటువంటి రీడింగ్ దాంట్లో రావడం జరిగింది. ఆ సందర్భంలో ఆ యొక్క డ్రైవర్ మురళి అనే వ్యక్తితో పాటు మరొక నలుగురు ఆ కారులో ఉన్నారు. వారు అక్కడ పోలీస్ సిబ్బంది మీద కొద్దిగా అనుచితంగా ప్రవర్తించడం, వీఆర్కి పంపిస్తామని చెప్పి వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా ఆ వీడియోస్ అవి చూసి నిర్ధారించి వారందరి మీద కూడా ఆ డ్రైవర్ మీద మిగిలిన నలుగురి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్కి మరియు పోలీసు విధి నిర్వహణలో పోలీసుల్ని అడ్డుకున్నందుకు, అదేవిధంగా బెదిరింపులకు గురి చేసినందుకు అన్ని సెక్షన్లు వేసి కేసు నమోదుపరచడమైంది. ఆ కేసుని 3వ పట్టణ ఎస్ఐ గారు సంతోష్ గారు వీరు ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈరోజు ఒక పత్రికలో ఒకళ్ళ మీదనే కేసు పెట్టారని, అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాత్రమే పెట్టారని, మిగతా వారి మీద కేసులు పెట్టలేదు, చేతులు దులుపుకున్నారని చెప్పి వచ్చింది. అది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు. ఎఫ్ఐఆర్లో మరి నలుగురు అని చెప్పి రాయడం జరిగింది. వారెవరో కూడా అందరినీ కూడా వారిపైన చట్టపరమైనటువంటి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోబడతాయి. మరి గత పోయిన వారంలో ఒక కానిస్టేబుల్ రాత్రిపూట ఆయన ఈ యొక్క దుండగులు అడ్డుపట్టడం, ఆ సందర్భంలో ఆయనకి చేతికి గాయం అవటం, హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పోలీసులు విధి నిర్వహణకి ఆటంకపరిచి పోలీసుల్ని బెదిరించాలని అనుకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మేము చట్టానికి లోబడి సమాజ శాంతి కోసం, ప్రజలు ప్రశాంతంగా జీవించడం కోసం, చట్టాలు సక్రమంగా అమలు జరగడం కోసం మరి నిరంతరం శ్రమించి పనిచేస్తూ ఉంటాం. దయచేసి మాతో సహకరించి ఆ యొక్క మేము చేసేటటువంటి తనిఖీలకి మాకందరికీ పోలీసులకు అందరికీ సహకరించాలని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రార్థించడం అవుతుంది.